దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. మన దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో కూడా మనల్ని కాపాడుచున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానము చూసారండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ దేవుడైన నీ కార్యములన్నిటిలోనూ, నీ కార్యములన్నిటిలో గత కాలంలో ఒకవేళ నీ కార్యాలు సరిగా జరిగి ఉండకపోతే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ కార్యములన్నిటిలో కూడా నేను సహాయంగా ఉంటాను, తోడుగా ఉంటాను, భయపడే పని లేదన్నారు. నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ అండ్ ఎంత అద్భుతమో చూడండి. అన్నిటిలో 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 ఏ ఒక్క విషయంలో కూడా నేను విడిచే దేవుడు కాదు. గొప్ప దేవుడు. నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఆశీర్వదింపబడ్డానికి గల కారణం దేవుని నమ్మారు ఆయన. మరి నీవు దేవుని నమ్మావా? నమ్మడం అంటే మామూలుగా కాదు. నీవున్న దేశాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపోయిన దేవుడు చెప్పగానే వెంటనే తలోంచి చిత్తము తండ్రి అని వెళ్ళిపోయారు. అంతేకాకుండా మరి ఇస్సాకుని బలీమని దేవుడు అడిగినప్పుడు చిత్తము తండ్రి అని తల ఉంచారు. అంతగా నమ్మారు దేవుణ్ణి. మరి నీ నమ్మకత్వం ఎలా ఉంది? నీవు నమ్మితే నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడే నీ దేవుడు కూడా నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను దీవిస్తారు. నీవు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా నీకు తోడై ఉండే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. దేవుని నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదరా? నమ్మడమే నీ వలనైతే నీకు అన్నీ సాధ్యమైపోతాయి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు. కాబట్టి మరి ఇస్సాకంట ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొందారంట. దేవునిపై నీవు ఆధారపడితే నీ చేతుల పనులు ఆశీర్వదింపబడతాయి, నీ చేతుల పనులు దీవింపబడతాయి, నీ ప్రతి ఒక్క హృదయములు వాంఛలు తీరుతాయి. కాబట్టి భయపడే పని లేదు. ధైర్యాన్ని కలిగి ఉండండి. ఈ యొక్క దినాల్లో నీవు సంతోషించాలని, ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఏం భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు నాయనా. అవును ప్రభా, నీ కార్యములన్నిటిలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీరు అక్కడలో అందరూ కూడా ఎత్తబడాలి. అందరికీ ఆత్మీయ అనుభవాలు ఇవ్వండి, మారు మనసు అనుభవాలు ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.